హాయ్ అండి, నమస్తే. నేను మీ శశిరేఖ. వెల్కమ్ బ్యాక్ టు మహి స్మైలీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన గుల్ల మైసూర్ పాకాన్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. అండ్ బయట స్వీట్ షాప్స్లో కొనే అవసరం లేకుండా ఇంట్లో మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూసేద్దాం. మనం మెజర్మెంట్లో చెప్పుకున్న ప్రకారం 1 కప్పు నెయ్యి, 1 కప్పు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మరి ఒక మందపాటి కడాయిలో 2 కప్పుల షుగర్ని వేసుకోవాలి. దీనిలో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. కడాయి మందంగా ఉండాలి, పల్చగా ఉంటే మైసూర్ పాకం అడుగు అంటుతుంది. సో తీగ పాకం వచ్చే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. పాకం ముదురు అవ్వకూడదు అండ్ పలచగా కూడా అవ్వకూడదు, కరెక్ట్గా తీగ పాకం రావాలి. ఇప్పుడు తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా జల్లించి రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిని దీనిలో కలపాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మైసూరు పాకం మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటతో కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మైసూర్ పాకం ఇప్పుడు చూడండి బబుల్స్గా వస్తుంది కదా. ఇలా బబుల్స్గా వస్తున్నప్పుడు మనం పక్కనే వేడి చేస్తున్న ఆయిల్ని దీనిలో ఒక గరిటె వేసుకుందాం. ఆ ఆయిల్ కూడా హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు. ఆయిల్ ఎప్పుడు మీడియం కన్నా కొంచెం హీట్లో ఉండాలి. ఆయిల్ వేసుకుని గరిటతో కలుపుతూ ఉండాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ 15 to 20 minutes పడుతుంది. ఇలా నార్మల్కి రాగానే మరలా మనం ఒక గరిట ఆయిల్ వేసుకుని కలుపుతూ ఉండాలి. ఆయిల్ వేయగానే మైసూర్ పాకం విరిగిపోయినట్టు అవుతుంది. మరలా నార్మల్కి వచ్చేస్తుంది ఆయిల్ పీల్చుకుని. ఇలా నార్మల్కి వచ్చిన వెంటనే మరి ఒక గరిట ఆయిల్ వేసుకుని కలుపుతూ ఉండాలి. ఈ ఆయిల్ వేడి వల్ల స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల రెండింటికి శనగపిండి అనేది చక్కగా ఉడుకుతుంది, పచ్చివాసన కూడా పోతుంది. చూడండి మంచి టెక్స్చర్ వస్తుంది. మైసూర్ పాకం రెడీ అవ్వడానికి కూడా దగ్గరలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆయిల్ వేసుకుని మళ్ళీ కలుపుతూ ఉండాలి. మనం తీసుకున్న కొలత ప్రకారం 1 కప్పు ఆయిల్, 1 కప్పు నెయ్యి ఈ పిండికి సరిపోతుంది. ఒకవేళ మిగిలిన లాస్ట్లో దీనిలో వేసేయండి. ఇది అబ్జర్వ్ చేసుకుని గుల్లగా వస్తుంది మైసూర్ పాకం. ఈ
పిండి ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హైలో పెట్టకూడదు. ఆయిల్ కూడా హైలో పెట్టకూడదు, మీడియం కన్నా కొంచెం హీట్లో ఉండాలి. రెండు అడ్జస్ట్ చేసుకుంటా చూసుకోవాలి. ఒకవేళ ఆయిల్ ఏమైనా మిగిలిన దీనిలో వేసేసి కలుపుతూ ఉండండి. మీకు కావాలంటే ఫ్లేవర్కి యాలకుల పొడి కూడా వేసుకోండి. శనగపిండి నుండి ఆయిల్ ఎప్పుడైతే సెపరేట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మైసూర్ పాకం రెడీ అయినట్టు. సో నేను ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో ఈ మైసూర్ పాకాన్ని వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మరీ నొక్కకుండా పైపైన సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేయాలి. కొంచెం చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకుంటాం అనేది మైసూర్ పాకం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఇది 3 to 4 అవర్స్కి కంప్లీట్గా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మైసూర్ పాకం ఎంత గుల్లగా రెడీ అయిందో. అంటే మిడిల్లో బ్రౌన్ కలర్ రావాలి, వస్తే పర్ఫెక్ట్గా మైసూర్ పాకం రెడీ అయినట్టు. సో ఇదేనండి పర్ఫెక్ట్గా ఉండే గుల్ల మైసూర్ పాకం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.